ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా నిద్ర లేవంగానే తమ దేహంతో పాటు జగత్తును చూస్తారు, ఇతరున్ని చూస్తారు. ప్రపంచంలో జరుగుతున్నటువంటి వింత విశేషాల కోసం ఆరాటపడుతూ ఉంటారు. ఇంతకీ ఈ జగత్తు, ఈ ప్రపంచం అసలు ఉన్నదా లేదా? ఉంటే ఎలా ఉన్నది, లేకపోతే ఎందుకు లేదు? కారణం నీవు చూస్తున్నావు కాబట్టి అది ఉందన్న భావన నీకు తీవ్ర స్థాయిలో ఉంటుంది. ఎప్పుడైనా పొరపాటునైనా జగత్తు చెప్పిందా అది ఉన్నట్టు? లేదు కదా. ఇక్కడ నీవు స్థూలదేహంతో తాదాప్యం చెందినప్పుడు పంచేంద్రియములతో ఈ ప్రపంచాన్ని నీవు చూస్తున్నావు కాబట్టి అది ఇంద్రియ గోచరమై కూర్చుంది. పంచేంద్రియాలు మీ అందరికీ తెలుసు: శ్రోత, చక్షు, రస, ఆఘ్రాణ, స్పర్శ. కాబట్టి పంచేంద్రియముల యొక్క విషయమే ఈ ప్రపంచం అన్నది గుర్తుపెట్టుకోవాలి. నిద్రలో నీకు ఎందుకు కనపడదు ప్రపంచము? వృత్తులు లేవు కాబట్టి. మనస్సు ఉన్న, మనస్సు ఒక ఇంద్రియమైన ఈ జగత్తును చూచే సామర్థ్యం దానికి లేదు. అహంకారమా వృత్తిరాహిత్యమై ఉంది. ఎప్పుడైతే వృత్తిరాహిత్యమైన మనస్సు తన ఇంద్రియాలని వాటి స్థానంలో ఉంచుకుంటూ అదిగో ఆనందమయ కోశంలో అది కాసేపు విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. తాను తెచ్చుకున్న వాసనల్ని జాగ్రత్తగా భద్రపరుచుకుంటుంది సుమా. తిరిగి నిద్ర లేచిన తర్వాత ప్రపంచంలో తన కోరికలని, బంధాలని, రాగద్వేషాలని వ్యక్తీకరిస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక విషయాన్ని రమణ మహర్షుల వారు చాలా స్పష్టం చేస్తున్నారు. ఒకరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెబుతూ, అదేమిటి అంటే, శుద్ధద్వైతంలో పరిణామవాదానికి సృష్టి ఏమైనా తావున్నదా? తనకైన సర్పారూపం రజ్జు తాను కోల్పోయినట్లు తనదైన ప్రపంచం అభాసం బ్రహ్మసత్యాన్ని బాధించదని విచారవాదం కదా. దాన్ని మీరు ఏమంటారు? ఏ విధంగా చెబుతారు? దానికి మహర్షుల వారు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకుని, ఆయన జగత్తు మిథ్య అని నిరూపించే మార్గాలు కోకొల్లలుగా ఉన్నాయి. వానిలో కళ కూడా ఒక దాన్ని ఉదహరించడం జరుగుతుంది. జాగ్రత్త, స్వప్న, సుషుప్త అవస్థలు మూటిని కూడా ఎంతో విపులంగా స్పష్టంగా చర్చించారు. శృతుల విషయానికి, ఆ మూటికి
ఆధారమైన సత్యాన్ని తేటతెల్లం కూడా చేశాయి. ముఖ్యంగా నీవు గమనించవలసింది ఆ 3 అవస్థల్లోని పరస్పర భేదాలను విమర్శించే ఉద్దేశమే లేదక్కడ. అసలు ఉద్దేశాన్ని మనం స్పష్టంగా గమనించి ఉండవలే. ఒక్క విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. జగత్తు మిథ్య అని వారు అన్నారు. మంచిది. ఈ మిథ్యత్వమును దశలు కానీ అంతర్దశలు కానీ ఉన్నాయా మరి? విచారించు. అవి ఎట్లా ఉంటుందంటే వంజాభృత్తిని అంటే గొడ్రాలి బిడ్డలాగా ఉంటుంది. గగన కుసుమంలాగా అవాస్తవికత పదాలేనా మరవి? సమాధానం ఒక్కటే. నువ్వు బాగా విచారించు. గ్రుడ్డి వెలుగులో చుట్టుకున్నటువంటి ఒక తాడులోని సర్పాభాసంలాగా అది సత్యంపై ఆరోప మాత్రమే కదా. ఇక్కడ కూడా అది త్రాడేనని మిత్రుడు తెలుపగా సర్పమన్న మిథ్యారూపం ఎగిరిపోయిందా లేదా మరి? కానీ ఈ ప్రపంచ విషయం ఆ విధంగా ఉండదు. అది మిథ్య అని తెలిసిన తర్వాత కూడా సత్యారూపం సమసిపోదు కదా. అది ఎట్లా అని చెప్పి నువ్వు అడుగుతావు. అంటే మీ అందరి అనుభవంలో కూడా ఎండమావులు మరుమరీచికల్లాగానే అది అక్కడ నీరు కాదని, నీరు లేదని, అది భ్రమ అని తెలిసినప్పటికీ నీటి చాలు కనపడటం మానదు కదా, కనిపిస్తూనే ఉంటుంది కదా. అందుకని ఈ ప్రపంచం కూడా అంతే నాయన. అది అసత్యమని, అబద్ధమని తెలిసినప్పటికీ నిజం వల్లే తోస్తూనే ఉంటుంది. దీనికి ఇంకో కారణం ఏంటో తెలుసా? నీలో వాసనలు, కోరికలు, బంధాలు, కొన్ని ప్రదేశాలతోటి నీవు కలిసి ఉండటం, బంధాలు పెంచుకోవటం నీకు బాగా తెలిసే ఉంటుంది మరి. అయినా నువ్వు అడగవచ్చు, మరుమరీచికలోని ఎండమావుల్లోని నీటిని దాహం తీర్చుకోవటానికై ఎవరూ ప్రయత్నం చెయ్యరు, ఆశించరు. అటువంటి పని జోలికి కూడా పోరు కదా. అది భ్రాంతి అన్నంతనే. అక్కడకు రాదని వదిలేస్తారే కానీ అక్కడికి పరిగెత్తి నీటికై తాగాలని చెప్పి మీరు పరిగెడతారా? లేదు కదా. కానీ నీ ప్రశ్న ఎలా ఉంది? ప్రపంచం అట్లా కాదు, అది అబద్ధమని ఎంత ఘోషించినా అక్కడే జనులు తమ కోరికలు తీర్చుకోవటం చేస్తూనే ఉన్నారుగా. దేశ విదేశాలకు పరిగెడుతున్నారుగా. అక్కడేదో ఉంది, ఇక్కడేదో ఉంది. ధనాన్ని సంపాదిస్తూ సుఖదుఖాలను మూటగట్టుకుంటూ ఈ భూగోళం అంతా తిరుగుతున్నారుగా. సత్యం అనుకుంటున్నారుగా. మరి ఈ జనుల యొక్క కోరికలు తీర్చుకునే అవకాశం ఉందా లేదా? మరైతే ఇట్లా తిరుగుతున్నారు కాబట్టి ఈ ప్రపంచం మిథ్య అట్లా అయింది, కాస్త వివరిస్తారా అంటూ సూటిగా మహర్షుల వారిని ప్రపంచం గురించి అడుగుతున్నాడు ఒక
విద్యార్థి అప్పుడే నేర్చుకుంటున్నాడు, మహర్షిని చూడటానికి వచ్చాడు, జిజ్ఞాస కలిగి ఉన్నాడు. దానికి మహర్షుల వారు, నీవు ఒక విషయాన్ని మర్చిపోతున్నావు. కళలోని కోరికలను కళలోని పదార్థాలతోనే తృప్తి చేసినట్లు విషయాలు ఉన్నవి కదా, కోరికలు ఉన్నాయి కదా, అటువంటి కోరికలు తీరుతున్నాయా లేదా? జాగ్రత్త ప్రపంచం వలె కళలోని కల్పనలు కూడా ప్రయోజనం ఉద్దేశించే ఉన్నాయి కదా. అయినప్పటికీ నీవు అవి యథార్థాలని అనుకోవు. ఒక విషయాన్ని నీవు బాగా విచారించు. ఆ యథార్థంలోని వివిధ దశలను చిత్రించటానికై పై ఇచ్చినటువంటి ఉదాహరణలు జాగ్రత్త అవస్థలో స్వాప్నిక ప్రపంచం వలనే పునర్జీవన స్థితిలో జగత్తు కూడా మిథ్యే అని మరి జ్ఞాని చెబుతున్నాడు కదా. స్వరూప జ్ఞానమందు నీ దేహం ఎక్కడ, జగత్ ఎక్కడ, సృష్టి ఎక్కడ లేదు అని ఎంత చెప్పినా మరి నేను చూస్తున్నాను, అనుభవిస్తున్నాను, తిరుగుతున్నాను అని అంటున్నావుగా నీవు. ఇక్కడ ఎన్ని ఉదాహరణలు మనం చెప్పుకున్నా సందర్భానికి ఉచితంగా ఉంటుంది. అది నువ్వు అర్థం చేసుకోవాలి. దేనికదిగా వాళ్ళకి వేర్వేరు నిర్ధారించే చూడటం కుదరదు. ఇది గొలుసులో లంకెబిళ్ళ వంటిది. వాని ఉద్దేశము వాని అన్నిటికీ ఆధారభూతమైనటువంటి సత్యానికి అభిముఖంగా సాధకుణ్ణి మళ్లించటమే దీని యొక్క ప్రయోజనం. ముఖ్యంగా ఎన్నో వాదాలు, ఎన్నో విమర్శలు, ఎన్నో విశ్లేషణలు ఈ జగత్తును గురించి చెప్పుకోవటం జరిగింది. ఒక సందర్భంలో రాధాకృష్ణ పండితులు వారు నొక్కి వక్కాణించినటువంటి విషయం కూడా ఉన్నది సుమా. గౌడపాదుల వాదనలో భేదమున్నదా అని కూడా ప్రశ్నించడం జరిగింది. దానికి మహర్షులు వారు, అది మన అపోహ మాత్రమే, నిజంగా అటువంటిది ఏది లేదు అని చెప్పడం జరిగింది. వారు విషయాన్ని ఇంకా విస్తారంగా చెబుతూ ఈ విధంగా వ్రాశారు. బంధనము, ముక్తి, జీవాత్మ, జగత్తు ఇవన్నీ కూడా మిథ్యలన్న భావమే ప్రచురంగా ఉన్నది. ఆ గౌడపాదుల వారు వాదన అదే కదా. నిశ్చిత విమర్శ నీకు అర్థం అవుతుంది. అప్పుడు ఒక ఆత్మభావం ఇక్కడ మరొక మిథ్య అయినటువంటి నిశ్రేయస్సు నుండి తప్పించుకునేందుకు తిరుగుడు పడుతున్నటువంటిది అనటం దానికంటే మరేమీ చెప్పలేదని తత్వదర్శనం. తాను మిథ్యయే కారాదా. నిర్వికారమైన సత్యము తన నైజం నిలుపుకుంటూనే అనుదినము మారుతున్నటువంటి
జగత్తుగా ప్రసరించటం, అనూహ్యమనటం ఒక ఎత్తు. మార్పు నొందుతున్న జగత్తు సర్వము మరి ఎండమావులే, మృగతృష్ణయే అని నిరాకరించటం మరొక ఎత్తు. దృష్టికోణంలో ఉంది కదా ఆ భేదము. ఇదంతా కూడా వట్టి బూటకం, ఫలం శూన్యమని నమ్ముతూ జీవిత నాటకంలో మన పాత్ర సరిగా నిర్వహించటం సాధ్యమయ్యే పని కాదు కదా. ఇట్టి సిద్ధాంతాలతోటి ఏ వేదాంతము తాను తృప్తి చెందటం లేదు. కానీ విలువలు అంతవరకే. వాని అస్తిత్వమే మృషయమని సిద్ధాంతీకరిస్తూ అటు విషయాలతోనే మనం జీవితం వెళ్ళదోయవలని కూడా వారి వాదన. దానికి ఇంక వేరే ఖండనెందుకు? ఈ ప్రపంచం సర్వం స్వప్నమేనని తోసివేయకుండా దాన్ని కలుపుకుని అధిగమించే పరమార్థమేదో ఉన్నదని కూడా వారి వాదనే తెలుపుతూ ఉన్నది. మహర్షులు ఈ విషయాన్ని గురించి చాలా స్పష్టంగా విస్తారంగా వివరించటం జరిగింది. గతంలో మనం చెప్పుకున్నట్టు అవస్థాత్రయానికి, జగజ్జీశ్వరులకి అన్నిటికీ కూడా ఆధారభూతమైనటువంటి సత్యాన్ని ఒకటి ఉన్నదని దాన్ని వివరించటమే తత్వశాస్త్రం యొక్క ఉద్దేశం కదా. మరి అది ఏ విధంగా ఉంటుందన్నప్పుడు సామాన్యంగా 3 రకాలుగా దాన్ని చెప్పుకోవటం జరిగింది. సరే, మీ అందరికీ తెలుసు, వ్యవహారిక దృష్టి బహురూపాల భాషిస్తున్న జగత్తును చూచి సృష్టికారకుడు ఒకడు ఉన్నాడని ఊహించి అతనిని కర్తగా నమ్ముతున్నారు. ఫలితంగా ఏమైంది? జగత్తు, జీవుడు, ఈశ్వరుడు ఈ ముగ్గురు కూడా మిగులుతారు. సృష్టికారుడిని నిశ్చయించుకొని అమరత్వాన్ని కోరి వానిని చేరుకోవాలని విశ్వప్రయత్నము చేస్తూ ఉంటారు. ఆ రీతిలో ఏ ఒక్కడో పొర్రపాటున ముక్తుడైతే మరి ముక్తులు కాని ఇతరులు ఎప్పటి వలనే ఉన్నారు కదా. మరి వారు ఎవరికి వారే ముక్తిని సాధించుకోవలసింది ఉందని వారు చెబుతూ ఉంటారు. ఈ విషయాలన్నిటికీ ఆధారం ఒకటేనని సాధారణంగా అందరూ ఒప్పుకుంటారు. ఈ విషయాలు మరేవో కావు, మాయా కల్పితాలు. మాయ ఈశ్వరుని శక్తి కదా, అంటే దైవచేతన. ఆ విధంలో నానా జీవాత్మలు నానా విషయాలకు ఉనికి అద్వైత దృష్టికి అడ్డురాదు కదా. మరి అంతేకాదు, ప్రాతిభాషిక దృష్టి ఒకటి ఉన్నది. జగజ్జీవ ఈశ్వరులకు ముగ్గురిని చూచేవాడొకడు ఉండాలి. వారిని కాదని నీవేవి స్వతంత్రించి లేవు కదా. కాబట్టి వ్యక్తిలో ఉండని, ఈశ్వరుల్లో ఉండని ఉన్న జీవుడొక్కడే సుమా. ఇతరమంతా పెద్ద అభూత కల్పన. ఇది గుర్తుపెట్టుకో.
అంతేకాదు పారమార్థిక దృష్టి ఉంది చూశావు, దీన్నే అజాతవాదం అని కూడా అంటారు. ఇది ద్వితీయాన్ని అంగీకరింపదు. సత్యము లేదు, సత్యభావము లేదు, అన్వేషణ లేదు, ఆర్జన లేదు, బంధము లేదు, ముక్తి లేదు అంటూ ఎన్నో విషయాలని చెప్పటం జరిగింది. అయితే ఈ శాస్త్రాలన్నీ దైవాన్ని సృష్టికర్తగా ఎందుకు పేర్కొన్నారు అన్న ప్రశ్న తల ఎత్తవచ్చు. సృజింపబడ్డ నీవు స్రష్టను సృజించేదేమి? కాబట్టి జగజ్జీవ ఈశ్వరుడు ముగ్గురు కూడా మనకల్పితమని గుర్తించు. జగత్తులోని నీకు ఒక విషయం చెబుతాను. నీ తండ్రి చనిపోయాడు. ఎన్నో ఏళ్ళైన తర్వాత ఒకరోజు వానికి కలలో నీవు ఆ తండ్రిని చూస్తావు. నీ తండ్రి అని, పితృధనం నీకు కొంత ముట్ట చెప్పాడని గుర్తిస్తావు. ఇక్కడ తండ్రి స్రష్ట, తనయని సృష్టిలో ఉన్నాడు. నీకు కల వస్తుంది. అందులో నీవు ఒక రాజోద్యోగివి. పాలనా వ్యవహారాల్లో నీవు ఒక పాత్ర నిర్వహిస్తున్నావు. కానీ ఇక్కడ నీవు లేవగానే అదంతా మాయమైపోయిందిగా. చివరికి నీవు ఒంటరిగా మిగిలి ఉంటావు. మరి కలలోని వాళ్ళందరూ ఎక్కడి వారు? ఎలా వచ్చారు? జాగ్రత్త అవస్థ నుంచి తీసుకెళ్ళావా? లేదుగా. వారందరూ కూడా నీలోని వారే కదా. మరి ఈ సామ్యమే ఇతరులకు వర్తిస్తుంది. నువ్వు అనుకోవచ్చు, వ్యవహారిక మాట అంటారే, దానిలో మాయ అట్లా ఉంటుంది అని. వ్యవహారికం అంటారే, మాయ అంటే ఏ విధంగా ఉంటుంది? దానికి మహర్షులు వారు స్పష్టం చేస్తూ, మాయ కేవలం ఈశ్వర శక్తి సుమ, దైవ చేతనే మాత్రమే అది. నువ్వు అనుకోవచ్చు, అది సచేతనం ఎలా కావాలి? ఎందుకు అవుతుంది? అన్నీ కథలతో చూస్తున్నావుగా ఇక్కడ. మహర్షుల వారు అసలు ఆ ప్రశ్నకు తావేది? దాని ఆవరణలో అన్నీ వాడిలోనివే కదా, వాడివే కదా నీవును. ఆ విశ్వ చైతన్యానికి వేరుగా నీకు నిలకడ ఉందా? ఈ ప్రశ్న అడిగేందుకు, అట్టి సంశయాలు మాపేందుకు ఆ శక్తియే నిన్నెట్లు ప్రశ్నింపజేస్తుంది అనుకోపోని. అయినా నువ్వు ఇంకా అడుగుతున్నావు. స్వప్నిక ప్రపంచం జాగ్రత్త ప్రపంచం వలె ప్రయోజనం కాదు కదా. కలలో అతడి కోరికలు ఫలించాయన్న తృప్తి ఉండదు కదా అంటూ ఒక ఎదురు ప్రశ్న వేశారు రమణ మహర్షులు వారిని. దానికి వారు ప్రశాంతంగా బదులు పలుకుతూ, నీవు చెప్పింది సత్యము కాదు, సరికాదు. కలలో కూడా ఆకలి దప్పులున్నాయి సుమా. నిద్రపోకముందు నీవు సుష్టుగా భోజనం చేసి ప్రొద్దుటికి కూడా కొంత అట్టే పెట్టుకుని ఆహారం ఉండవచ్చు. కానీ కలలో నీకు ఆకలి అవుతుంది. ఆకలితో అలమటిస్తావు. ఆ స్థితిలో నీవు మిగతా పెట్టుకున్నటువంటి అన్నం అక్కడ నీకు అక్కరకు రాదు కదా.
నీ కళ్ళలోని ఆకలి కళ్ళలోని ఆహారం వల్లనే తీరవలే. స్వప్నకాంక్షలు స్వప్న కల్పితాల వల్లనే తీరుతాయి తప్ప మరొకటి కాదు. అంతేకాదు, గురుబోధలు కూడా మాయాజనితములే. ఏ విధంగా అయితే నీవు కలలో ఆకలితో అలమటిస్తున్నప్పుడు స్వప్న భోజనం చేసి తృప్తి చెందుతావో, ఈ జాగ్రత్తావస్థలో కూడా గురుబోధలు కూడా అటువంటివే. అవేమీ సత్యము కాదు. నీవు నీలో జిజ్ఞాస కలిగి ఉన్నప్పుడు, సత్యాన్వేషణ చేస్తున్నప్పుడు నీకు మరి సూచనలు ఎవరిస్తున్నారు? గురువే కదా. ఆ గురువు యొక్క సూచనలు నీవు పాటించినప్పుడు నీ అజ్ఞానము తొలగిపోయి నీ సహజత్వంలో ఉంటున్నావా లేదా అంటూ హెచ్చరించారు. అయినా నువ్వు అడుగుతున్నావు, జాగ్రత్తలో కళలను జ్ఞప్తి తెచ్చుకోగలము, కానీ జాగ్రత్తలోని కళల్లో పొడగట్టవు కదా. కళలోవి కొంత గుర్తుపెడతావు, ఈ జాగ్రత్తలో ఉన్నది నువ్వు కళ్ళలో తెలుసుకోలేవు కదా. మళ్ళీ అంటున్నారు మహర్షులు వారు, అది కూడా పొరపాటే. ఇదిగో ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావే, ఆ నిన్ను కళ్ళలోని నీతో సమన్వయిస్తావు, కానీ ఇప్పుడు జాగ్రత్తలో వలె కళలో మేల్కొన్నాడన్న కళలు కనడాన్ని వేరుగా చూడటమే కదా. మనం వేరుగా చూడం కదా. పోని దానికి మహర్షుల వారు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో, కళ జాగ్రత్త సుషుప్తుల కలయిక. అది జాగ్రత్త అవస్థలోని సంస్కారాల ఫలితం మాత్రమే. అందుచేతనే మనం కళలను మేల్కొన్న పిదప శృతికి తెచ్చుకొన వీలున్నది. సంస్కారాలు మరో విధంగా కలగవు కదా. అందువల్లనే కళ మెలకువ రెండు ఒకే మారు మనకు తెలియవు. అయినా కళలోని కొన్ని వింతలను అస్తవ్యస్తాలను గుర్తు తెచ్చుకుంటున్నావా లేదా, జ్ఞాపకం తెచ్చుకుంటున్నావా లేదా, కలగంటున్నానా కాక నిజంగా మేల్కొనే ఉన్నానా అని విస్తుపోవటము ఉన్నది కదా. మనలో మనం తర్కించుకొని చివరకు మనం మేల్కొనే ఉన్నట్లు నిర్ణయిస్తున్నాం కదా. నిజంగా మేలుకొన్న పిదప అదంతా కలయే అని కనుగొంటున్నావా లేదా చెప్పండి. కలగంటున్నంతసేపు అది నీకు ఎంత సత్యముగా గోచరించినప్పటికీ మెలకువ రాగానే నీవే అది అసత్యం అంటున్నావు. అదే విషయాన్ని రమణ మహర్షుల వారు చెబుతూ, ఈ జాగ్రత్తావస్థ అనే కళ నుంచి నీ స్వరూప జ్ఞానం అనే సత్యస్థితి అనుగ్రహం చేత ప్రకాశించినప్పుడు సృష్టి ఎక్కడ, జగత్తెక్కడ, జీవుడెక్కడ, జనన మరణాలెక్కడ, తిరిగి వచ్చి దగ్ధబీజ మనస్సుతో చూచినప్పటికీ ఇదంతా ఆత్మకి వేరు కాదని, అంతా ఆత్మలోనిదే అని జ్ఞాని అనుకుంటున్నాడా లేదా మరి అంటూ చెప్పుకొచ్చారు. మరొక సందర్భంలో ఒక ఆంగ్లేయ వనిత భగవాన్తో ప్రత్యేకంగా మాట్లాడాలని కోరుకుని ఆవిడ మహర్షి వారిని కలిసి
కొన్ని విషయాలని ప్రస్తావించింది. ఏమంటున్నారు? నేను ఇంగ్లాండ్ వెళ్తున్నాను, ఈ సాయంత్రం ఇక్కడ నుండి ప్రయాణం ఉంటుంది. నా ఇంటిలోనే ఉంటూ ఆత్మానందాన్ని నేను అనుభవం కోరుతాను. మా పాశ్చాత్య దేశాల్లో అది అంత సులభం కాదనుకోండి, అయినా దానికై నేను యత్నిస్తాను. అందుకు ఏమి చెయ్యాలి అంటూ అడిగింది. దానికి మహర్షుల వారు చిరునవ్వు నవ్వుతూ, అమ్మా, ఆత్మస్థితి తనకు వెలుపలిదైతే వ్యక్తి శక్తి భద్రతలను బట్టి దారి ఇది అని అది అని చూపించవచ్చు. ఆ పైన అది సాధింపనగున ఎంతకాలానికి వస్తుంది అనే ప్రశ్నలు వస్తాయి. కానీ ఇక్కడ ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో. సాధించవలసింది ఆత్మను, అది లేక నీవు లేవు. ఆత్మ ఎప్పుడూ సిద్ధమే సుమా, కానీ నీకది తెలియదు. అంతే మరి. జగద్బుద్ధి జగద్భావన దాన్ని పూర్తిగా కప్పేసి ఉంది. కప్పటమే కాదు, నీకు కనపడనీయకుండా చేసింది. అందుకే నీవు నీ సహజత్వాన్ని గుర్తించలేకుండా ఉన్నావు. ఇప్పుడు ఉంది చూశావు, ఈ ప్రపంచం నీకు అంతా వెలిగా ఉన్నట్లు నువ్వు చూస్తున్నావు. అంతవరకు దేనికి? దేహం అన్యము, జగత్ అన్యము, సంసారం అన్యము. చివరికి నీ ఆత్మ కూడా నీకు అన్యంగానే నువ్వు భావిస్తున్నావు కదా. ఈ ప్రపంచ భావన పూర్తిగా నీ సహజత్వాన్ని, నీ స్వభావాన్ని కప్పేస్తున్నది సుమా. ఈ అజ్ఞానాన్ని త్రోసిపుచ్చటమే నీవు చెయ్యవలసింది. అప్పుడు ఆత్మ తనకు తానుగా ప్రకాశిస్తున్న స్థితి నీకే అవగతమవుతుంది. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో. ఆత్మసిద్ధికై నీవు ఏ ప్రత్యేక ప్రయత్నము అక్కర్లేదు. ఇది గుర్తుపెట్టుకో. అన్ని యత్నాలు దాన్ని ఆటంకాలు ఉన్నాయే వాటిని తొలగించటానికి. యువర్ ఎఫర్ట్ ఈజ్ ఓన్లీ టు రిమూవ్ ది అబ్స్ట్రక్షన్స్. నీ ఆలోచనే నీకు ప్రతిబంధకము, నీ ప్రయత్నమే నీకు అవరోధము. ఆ విషయం నువ్వు గుర్తించు. ఈస్ట్ అయినా వెస్ట్ అయినా ఎక్కడైనా నీవు ఆత్మవేను. ఆత్మని విడిచి నీవు ఉండలేవు. అంతేకాదు, ఒక ఆమె మెడలో హారం వేసుకున్నది. ఆదిశంకరులు ఇదే విషయాన్ని చెప్పారు. ఆ విషయాన్ని మర్చిపోయింది. మర్చిపోవటమే కాదు, అది పోయిందని వెతకటం మొదలుపెట్టింది. అటు ఇటు తిరగటం మొదలుపెట్టింది. చుట్టుపక్కల ప్రదేశాలన్నీ వెతికింది. ఎక్కడా కానరావటం లేదు. ఎందరినో అడిగింది, ఏమైంది ఏమైంది నా కంఠాభరణం అని. చివరికి తన తోటి ఫ్రెండ్, నీ మెడని తవిడి చూచుకో, అక్కడే ఉంది అంటూ సూచించింది. వెంటనే నీవు చూశావు, అమ్మయ్యా,
హారం దొరికిందని సంతోషించావు. నిజంగా హారం దొరికిందా? నిజంగా పోయిందా? పోయింది దొరికిందా అని నీవు విచారిస్తే హారం పోలేదు, దొరకలేదు. అది ఎక్కడుందో అక్కడే ఉంది. ఎవరైనా అడిగితే నువ్వేమని చెప్తావు? దొరికింది అంటావు. ఒకప్పుడు ఆహారం పోయినట్లు మరల దొరికినట్టు మరి రెండూ జరగలేదు కదా. ఆయన ఆమె దుఃఖపడింది, బాధపడింది కదా. అప్పుడు ఇప్పుడు పరిస్థితి ఏంటి? సుఖంగా ఉన్నావు కదా, అమ్మయ్యా దొరికిందని. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, ఆత్మశక్తి విషయంలో కూడా అదే రకంగా ఉంటుంది. నీకు కొత్తగా ఆత్మజ్ఞానం వచ్చేదేమీ లేదు. ఆత్మ సదా సిద్ధమే ఉంది. అది ఎప్పుడూ ఉన్నది కదా, ఆవృతమై ఉంది. ఇక్కడ ఆవరణ తొలగించిన ఆ వ్యక్తి సిద్ధ సాధనకెంతో ఆనందిస్తాడు. ఎప్పుడూ ఉన్న ఆత్మస్థితి కొత్తగా వానికి గోచరిస్తుంది. నిజానికి స్వరూప జ్ఞానవంతు కొత్తగా వచ్చినట్లు అనిపించదు. కారణం, దేహాత్మబుద్ధి ఉన్నప్పుడు ఆత్మస్థితి ఉన్నది, లేనప్పుడు ఆత్మస్థితి ఉన్నది. అయినా నీవు అడుగుతున్నావు, ఇప్పుడు ఉన్న ఈ అజ్ఞానం వదలాలి అంటే, పోవాలి అంటే, నష్టపడాలి అంటే ఏం చెయ్యాలని. దానికి మహర్షులు వారు యథార్థ జ్ఞానానికై విచారించు, ఇంట్రెస్ట్ చూపు, ఆరాటపడు. ఆ ఆరాటం హెచ్చిన కొద్దీ అజ్ఞానం యొక్క శక్తి తగ్గిపోతుంది. చివరికి సత్యమే ప్రకాశిస్తుంది. ఏది కొత్తగా రాదు. ఆ విషయం నీకు తెలుస్తుంది. మనం ఇక్కడ ఎంత చర్చించుకున్నా నేను జగత్తులో ఉన్నానని, సంసారంలో ఉన్నానని, బలాని చోట ఉన్నానని అనుకుంటున్నావే తప్ప నీవెవరివో గుర్తించటానికి ఏ ప్రయత్నము చెయ్యటం లేదు. అసత్యం సత్యం అనుకుంటున్నావు. శంకరులు వారు, ఆదిశంకరులు జగత్ మిథ్యా, బ్రహ్మమే సత్యమని చెప్పినప్పటికీ మిథ్యా దృష్టి నీకు అలవట్టం లేదు. అందుకని వారు ఏమంటున్నారు? జగత్తు ఉన్నట్టు నీకు ఎప్పుడైనా చెప్పిందా అన్నా? అది చెప్పకపోయినా నేను అనుభవిస్తున్నాను, నేను చూస్తున్నాను అంటూ వాపోతున్నావుగా. అందుకని అడుగుతున్నావు, జగత్తు తథ్యమా మిథ్యా అన్న ప్రశ్న నీకు తలెత్తుతుంది. చివరికి అద్వైతులే రెండు విధాలు వచించారు నాయన. ఇది బాగా గుర్తుపెట్టుకో. ఆత్మకు వేరన్న దృష్టిలో అది మిథ్య. ఆత్మయే అనుకుంటే అది తథ్యమన్నారు రమణ మహర్షులు వారు. మరి దీని అర్థం ఏమిటి? ఒక బంగారు ఆభరణం ఉన్నది. ఆభరణం బంగారానికి అన్యంగా ఉన్నదా? లేదు కదా. ఇది బంగారమే అనుకుంటే ఆభరణం కూడా బంగారమే కదా.
జ్ఞాన దృష్టితో చూచినప్పుడు జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు కూడా పరబ్రహ్మమే. కానీ నీవు మూలము తెలియక విడిగా చూస్తున్నావు. బంగారం ఉందో లేదో తెలియదు, ఆభరణాన్ని చూస్తున్నావు. అటువంటి ఆభరణానికి విలువ లేదు, నిలవలేదు. అందుకనే అది మిథ్య. మూలము తెలిసినప్పుడు మీకే అర్థమవుతుంది సత్యమేది, అసత్యమేదని. ఈ సందర్భంలో మహర్షులు వారిని ఇంకా ప్రశ్నలు అడగటం మొదలుపెట్టారు. అదే శంకరుడు చెప్పిన విషయాన్ని, జగత్తు మిథ్యా, బ్రహ్మమే సత్యము, అంతటితో ఆగలే. సర్వం కల్విదం బ్రహ్మ, అంతా బ్రహ్మమే, ఏ విధంగా సమన్వయించాలి అంటూ అడిగినప్పుడు, ఇదిగో ఇప్పుడు చెప్పా కదా, మూలము ఎరిగి చూసినప్పుడు మరి అంతా బ్రహ్మమే కదా. మట్టితో చేసిన పాత్రలు ఏ రూపేణ ఉన్నప్పటికీ అంతా మట్టే కదా. మట్టి లేకుండా పాత్ర ఉన్నదా? ఇంకా చెప్పాలి అంటే మాయా ఈజ్ ది రియాలిటీ అన్నాడు. అదేమిటండి? మాయ అంటే లేనిది ఉన్నట్టు కదా. నిజమే, మూలము తెలియక చూస్తున్నావు జగత్తుని. మూలము తెలిసి చూడు, జగత్తు కూడా పరబ్రహ్మమే, సర్వం కల్విదం బ్రహ్మ. ఆభరణాలన్నీ బంగారమే అంటున్నావుగా, మరి బంగారం నీకు తెలుసు కాబట్టి, మట్టి తెలుసు కాబట్టి, ఇదిగో మట్టితో చేసిన పాత్రలన్నీ కూడా మట్టే అంటున్నావుగా. ఆకారం పోయినా మట్టేను, పగిలిపోయినా అది మట్టేను, నుషి అయినా అది మట్టే కదా. మట్టిని విడిచి నామరూపాలు ఎక్కడున్నాయి? లేవు కదా. ముఖ్యంగా నీవు చూచేటటువంటి దృష్టికోణంలో ఉన్నదే తప్ప ఇది సత్యమని, ఇది అసత్యమని నిర్ణయించటం ఈ మాయలో చాలా కష్టమైనది, క్లిష్టమైనది, మనస్సుకి అందనిది. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, చీకటి వెలుగులు కలుస్తాయా? కలవు కదా. జ్ఞాన అజ్ఞానాలు కూడా కలవు. సూర్యుడిలో చీకటి లేనట్లు ఆత్మజ్ఞానమందు సృష్టికి తావేది. జీవుడెక్కడ, జగత్తెక్కడ, ఈశ్వరుడెక్కడ? మరి జగత్తు ఉన్నట్టా లేనట్టా? దేహాత్మ బుద్ధి తల ఎత్తినంత వరకు ఈ స్థూల దేహానికి స్థూల జగత్తు గోచరమవుతుంది. ఈ సందర్భంలో ఇంకా స్పష్టం చేశారు మహర్షులు వారు, దేహము లేక జగత్తును చూసిన వాళ్ళు ఉన్నారా? చెప్పండి. మరి దేహాత్మబుద్ధి జనించిన తర్వాతే కదా నువ్వు జగత్తును చూసింది. మరి జగత్తు నీ ఆలోచనే అని నువ్వు నిర్ణయానికి రాలేకపోతున్నావు. నువ్వేమనుకుంటున్నావు? నేను చూసినా చూడకపోయినా జగత్తుంది, నేను ఆలోచించినా ఆలోచించకపోయినా ఇతరులు ఉన్నారు అని అనుకుంటున్నావే. మరి అది పూర్తిగా పొరపాటే కదా. పుట్టుక ఆలోచన, మరణం ఆలోచన, ఇతరుల ఆలోచన, జగత్ ఆలోచన, దైవం ఆలోచన. ఆలోచన అంటే ఏమిటో చూడు, అక్కడ ఏమీ లేదే. పని ఆలోచించేవాడేమైనా ఉన్నాడేమో చూడు, అతడు లేడే. మరి ఉన్నదేది? ఉన్నది ఎరుక మాత్రమే, ఉన్నది అహంస్ఫురణ మాత్రమే, ఉన్నది తురీయం మాత్రమే. మరి లేనిదో అవస్థాత్రయములు, జగజ్జీవ ఈశ్వరులు, సృష్టి ఆత్మని విడిచి లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి.
విడిగా చూస్తున్నావు కాబట్టి దానికి ఉనికి లేదు. కలిపి చూడు, నీకే అర్థమవుతుంది. ఉన్నది ఎరుక, ఆ ఎరుకలో సృష్టి లేదు. ఉన్నది బంగారము, ఆ బంగారంలో ఆభరణం లేదు. ఉన్నది మట్టి, మట్టిలో పాత్రలు లేవు. ఉన్నాయా? లేవు కదా. నామరూపాత్మకములు సత్యం మీద జోడించగా ఏర్పడిందే ఈ మాయ కదా. ఇదంతా కూడా ఒక్క ఆభాస కాంతిలోనే ప్రకాశిస్తున్నది. తాడు అని తెలియక మసక చీకట్లో పాము భయం కలిగినట్లు ఇక్కడ కూడా ఇటు జడము కాక అటు చైతన్యము కాక జడ చేతనముల కలయిక ఒకరు ఏర్పడినట్లు ఈ అహంకారము ఉద్భవించినట్లుగా ఉంటుంది. అహంకారం ఉద్భవించిన సర్వము తల ఎత్తునన్నారు. ఈ మాయా నేను అది తల ఎత్తినప్పుడే కదా నీకు దేహాదులు, జనన మరణాలు, ఇతరులు, సృష్టి, ప్రదేశాలు, మంచి చెడులు, భేదాలు ఇవన్నీ గోచరమవుతున్నాయి కదా నీకు. విచారించు. ఎంతకీ జగత్తు ఉన్నట్టా లేనట్లా? అది ఉన్నట్టు చెప్పలేదు. అది నీ ఆలోచన అంటే నీకు మింగుడు పట్టలేదు. ఎందుకని? నేను చూడకపోయినా ఇతరులు చూస్తున్నారు కదా అంటావు. నేను నిద్రిస్తున్నా ఇతరులు ఉన్నారు కదా అంటావు. మళ్ళీ అక్కడ నీ భావనే ఉంది సుమా. ముందు భావశూన్యానికి రా, మౌనానికి రా, అంతర్ముఖంగా చింతావిహీనంగా అంటూ ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ మహర్షులు వారి యొక్క అనుభవ సారాన్ని ఉపదేశ సారంతో చెప్పినప్పటికీ సామాన్య జీవితం, ఈ జీవుడి యొక్క దృష్టికోణము మారదు. ఎందుకు మారదు? వాసనల చేత, కోరిక చేత, బంధము చేత, ముఖ్యంగా అవిచారము చేత. విచారించటం లేదు. అక్కడ ఉంది కాబట్టి నేను చూస్తున్నానంటున్నావు. అది ఉందని చెప్పటం లేదంటే నీకు మింగుడు పట్టం లేదు. అంతవరకు దేనికి? దేహము లేక జగత్తును చూచిన వాడు ఉన్నారా అంటే లేరని నీకు తెలుసు. పోనీ జగత్తు చెప్పిందా? చెప్పలేదు. అంతవరకు దేనికి? దేహం చెప్పిందా? పోనీ అది ఉన్నట్టు నీవు చెబుతున్నావు. ఈ దేహం నాది, ఈ సంసారం నాది, ఈ భార్య బిడ్డలు నా వాళ్ళు, ఈ నా ధనం, నా ఇల్లు, నా వాహనం అంటూ వాపోతున్నావే తప్ప ఇంతకీ నీవెవరివి? దాన్ని పక్కకు పెట్టి మాయలో కూరుకుపోతే ప్రయోజనం ఏంటి? ఆలోచనారహిత స్థితి యందు జీవుడెక్కడ, జగత్తెక్కడ, ఈశ్వరుడెక్కడ? మూడు ఒకేసారి ఉద్భవించి అదృశ్యమైపోతున్నాయా లేదా? కనుక ఊరక ఉండుటే శ్రేయస్కరం. మౌనమే శరణ్యం. మౌనమే నీ ధర్మము. మౌనమే నీ సహజత్వము. మంచిది. శుభం.